నిపుణుల గ్రూపుల ఏర్పాటు అన్నటువంటి ప్రధానంగా హైలైట్ చేసి తెలుగు రాష్ట్రాల కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పంచిపూలతో పాటు డ్యామ్కు చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేల కదలిక మొదలైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉగాది నుంచి పచ్చదనం ప్రాజెక్టు అన్ని శాఖలు కార్యాచరణ సిద్ధం చేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీనివాసుడి సన్నిధే పరిణయ వేదిక అంటూ తిరుమలలో 10 ఏళ్లలో ఒక్కటైన 26,777 జంటలు వివాహానంతరం స్వామివారి దర్శనం, రిజిస్ట్రేషన్, నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా బాసిలే తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం చేసుకోవాలన్న కుతూహలంతో ఎందరో వధువురులు ఇక్కడ పెళ్లిపేటలపైకి ఎక్కుతున్నారు. పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం గత 10 ఏళ్లుగా సామాన్యుల పెళ్లిళ్ళకి ఏర్పాటు చేస్తుంది. సీజన్ బట్టి ఇక్కడ డిమాండ్ ఉంటుంది. 2016 ఏప్రిల్ నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు 26,777 జంటలు ఈ వేదికగా ఒక్కటయ్యాయి. ఇక్కడ వివాహం చేసుకునే వధువురులకు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శన భాగ్యాన్ని సులువుగా కల్పిస్తోంది. నూతన దంపతులు తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6గురికి ఏటీసీ వద్దన ఉన్నటువంటి క్యూ లైన్ మీదుగా ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గంలో 300 రూపాయల దాంట్లో ఉచితంగా అనుమతిస్తుంది. దర్శనానంతరం వివాహ రిసిప్ట్లో పేర్కొన్న వారి సంఖ్యను బట్టి ఉచితంగా లడ్డూలు ఇస్తుంది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం వధువరులు తమ వయసు ధృవపత్రాలు, నివాస వివరాలు, వివాహ ఫోటో, పెళ్లి పత్రిక, కళ్యాణ మండపం రసీదుతో పాటు అన్మ్యారీడ్ సర్టిఫికెట్ సమర్పించాలి. తిరుమలలో వివాహం చేసుకునేందుకు హిందువులై ఉండాలి. వధువుకు 18, వరుడికి 21 ఏళ్ళు నిండి ఉండాలి. రెండో పెళ్లి, పెద్దల సమ్మతి లేని వివాహాలను అనుమతించడం. వివాహానికి వధువరుల తల్లిదండ్రులు రాలేని పక్షంలో తగిన కారణాలతో లేఖలు సమర్పించాలి. తల్లిదండ్రులు లేని వారు సంరక్షకులు సమ్మతి పత్రం సమర్పించాలి అందివ్వాలన్నటువంటిది హైలైట్ చేశారు. వాస్తవంగా ఇది 2006-7 సంవత్సరంలో వచ్చింది. 16 అని రాశారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఇండ్ల దగ్గరకు వచ్చి మన ఏరియాలో కళ్యాణాలు చేసేవాళ్ళు. అప్పట్లో నేనే వార్త రాసుకొచ్చాను. ఇది దానికి కళ్యాణాలు కనుక లెక్కేసుకుంటే 10 మందికి మన ఏరియాలో పెళ్లి జరిగితే దానికి 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. వాళ్ళు వచ్చిన రావడాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి 20 లక్షలు ఖర్చు అయినట్టు అవుతుంది. అంతంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, అసలు కొండ మీదనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అన్నటువంటిది నేను అప్పుడు ప్రస్తావించాను. అప్పుడు పెట్టుకొచ్చిన సిస్టాన్ని అదేదో 2016లో చంద్రబాబు గారు వచ్చాక పెట్టారన్నటువంటి కోణాల్లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనమాట. లేకపోతే